టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. అన్నా క్యాంటీన్ ను సందర్శించి మరొక 2 రోజుల్లో ప్రారంభించడానికి పూర్తి సందిగ్ధంగా ఉందని ఈ సందర్భంగా గాజువాక రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ప్రధాన లక్ష్యం పేదవారికి పట్టిన అన్నం పెట్టే విధంగా ఉండాలనే ఉద్దేశంతో విశాఖలోని ఎలక్షన్ కోడ్ రీత్యా గాజువాక క్యాంటీన్ పునఃప్రారంభించడానికి ఆటంకం కలిగింది. దీనిని ఈ నెల 18-20 అన్నం క్యాంటీన్ ప్రారంభిస్తామని కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, టీడీపీ మహిళా నాయకులు ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియపరిచారు. నమస్కారం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వీటిలన్నిటి కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రుణం ప్రారంభం జరుగుతుంది. అయితే మొన్న ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం. ఈ నెల 18వ తారీఖున కానీ 20వ తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, మహిళా సోదరుమణుల అధికారులు, అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.